నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. అవును, ఇంత అందంగా ఎప్పుడన్నా మనం రైల్వే స్టేషన్ ని ఊహించినామా? ద బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తో మీరు ఆ వైపున చూడండి, ఒక్కొక్క రూమ్ ని ఎంత అందంగా మనం తీర్చిదిద్దగలిగినాము. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ గా జరుగుతున్న పనులు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరంగా ఏం జరుగుతుంది అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అని చెప్తాను. నేను ఇప్పుడే స్టేషన్ మాస్టర్లతో మాట్లాడుతా ఉన్నాను, మిగతా ఇంజనీర్లతో మాట్లాడుతా ఉన్నాను. కొన్ని ట్రైన్ల ఎలా పోతుంది, మన ఆదోనిలో రైల్వే స్టేషన్ లో ముందుకు ట్రైన్ వెనకాల ట్రైన్స్ వెళ్తే ఏ విధంగా దాన్ని ఆపగలుగుతాము అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ట్రైన్ సేఫ్టీ గురించి కూడా చాలా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న పాత టెక్నాలజీ స్థానంలో త్వరలో కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు కొంత మాన్యువల్ గా ట్రైన్లు ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ పోవట్లేదు, ఏ లైన్ లో తీసుకోవాలా అనేవి మనం కొంతమంది డిసైడ్ చేస్తామని, ఇక్కడ స్టేషన్ మాస్టర్ గారు, టెక్నీషియన్, ఇంజనీర్ గారు ఎవరు డిసైడ్ చేస్తారు. కానీ భవిష్యత్తులో మనం రాబోయే టెక్నాలజీలో ఎవరు ఏమి ఆపరేట్ చేయని అవసరం లేకుండా దానంతకంటే ఆటో మోడ్లో ఏ స్టేషన్కి ఎటు వెళ్ళిపోవాలా అన్న దాని మీద వెళ్తాయి అని కొత్త టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇంకొక డిమాండ్ కూడా మన దగ్గర ఆదోని నుంచి చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి. కొన్ని ట్రైన్లు ఆగాల్సి ఉంది, అవసరం ఉందని. అలాగే వందే భారత్ ట్రైన్ కూడా ఇక్కడ ఆగితే చాలా వెసులుబాటు ఉంటుందని కూడా చెప్తా ఉన్నాం. దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక్క నిమిషం ఆగితే కూడా చాలు, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా సులభంగా దాన్ని పిక్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రైళ్ల మీదే, ఆదోనికి వచ్చిపోయే ఈ దారిలో రైళ్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాం. అట్లాగే ఒక చిన్న మనందరి స్టేషన్ అమ్మ ఆదోని అనే లెక్కలో పరిశుభ్రతలో వాళ్ళ పాత్ర చాలా కీలకము. మేము గమనించింది ఏమంటే ఎంజాయ్ చేయని, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని వ్యవహారాలు చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండమని మీ ద్వారా విజ్ఞప్తి. ఇది రైల్వే పోలీసు కూడా చెప్తాం ఈ విషయం. ఎందుకంటే దీన్ని శుభ్రంగా ఉంచడం, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే అని అంటున్నారు. కాబట్టి దీన్ని పోలీసుని ప్రత్యేకంగా రైల్వే పోలీసు ఉంటుంది, మన పోలీసు కూడా ఉంటుంది. వీళ్ళని అప్రమత్తం చేసి దీన్ని మరింత శుభ్రంగా ఉంచుదాం. సార్ మా సైడ్ నుంచి ఏమంటే సార్, నైట్ టైం లోకల్ పోలీసు పెట్రోలింగ్ నిర్వహించేటట్టు చేస్తే చాలు సార్. ఆ భయం జనాల్లో ఉంటుంది. వేరేది ఏమి లేదు సార్. ప్రజల్లో అవేర్నెస్ ఉంటే ఎవరు ఏం చేయాలి. యాక్చువల్గా స్టేషన్ లోపల అయితే మా రైల్వే పోలీసు వాళ్ళు చేస్తారు సార్. బయట అయితే లోకల్ పోలీస్ వాళ్ళే చేయాల్సిన బాధ్యత ఉంది సార్. వాళ్ళు నైట్ లో తప్పనిసరిగా లోపాలు ఏవైతే ఉన్నాయో దయచేసి మా దృష్టికి తీసుకురండి. వీటిని సరిచేసి ఆదోని రైల్వే స్టేషన్ ని ఒక ఆదర్శవంతమైన రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. మన ట్రైన్స్ అవే వస్తుంటే పోతా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ని అకామిడేట్ చేయడం. డీటెయిల్స్ అంతా బాంబే రూట్ సార్, ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. సో పంక్చువాలిటీ మెయింటైన్ మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది సార్. అది ఆ విధంగా ఉంటుంది. రన్నింగ్ ఆఫ్ ట్రైన్స్ అనేది ప్యాసింజర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఇంట్రెస్ట్ వెళ్తున్నారు, ఎగ్జామ్ వెళ్తుంటారు, మీటింగ్ వెళ్తుంటారు, మినిస్టర్స్ వెళ్తుంటారు. మనకు వచ్చే ఇన్కమింగ్ ట్రైన్స్ ని సేఫ్ గా కన్వీనియంట్ లైన్ లో తీసుకోవడం. ప్యాసింజర్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్, గూడ్స్ ట్రైన్ అయితే మెయిన్ లైన్ లో తీసి కంట్రోలర్ ఆదేశాల మేరకు మనం పాస్బుల్ చేయాలని ఇక్కడే అవ్వాలి. ఇప్పుడు ఈ గూడ్స్ ట్రైన్ వచ్చింది, దీనికన్నా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది కంట్రోలర్ అనే వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తుంటారు. మేము ఓబే చేస్తూ దాని ప్రకారం ట్రాఫిక్ని మూవ్ చేయడానికి మా కీలకమైన పాత్ర వాళ్ళ కోఆర్డినేషన్తో చేస్తుంటాం. పాత్ర చాలా ఉంటుంది. ఓకే సార్, వెరీ గుడ్. ఇంటర్లాకింగ్ అనేది ఇంజనీరింగ్ లో సబ్జెక్ట్ సార్. మామూలు లేమ్యాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే బండి మీద బండి వస్తుందని అనుకుంటారు. దిస్ నెవర్ హ్యాపెన్.
interlocking is such a way, once a line is occupied, another train or vehicle should not come. నేను సిగ్నల్ వేసినా కానీ ఎర్రోనేసిగా బండి రానివ్వాలి. ఏమంటే ఒక్కోసారి టెక్నికల్ స్నాగ్లో కూడా మనకు